Hello students, today we are discuss about Bohr series. Bohr series లో మనకి ఎంసెట్ బిట్స్. యాక్చువల్గా బోర్ సిరీ కాన్సెప్ట్లో మనకి ఆర్బిట్, స్టేషనరీ ఆర్బిట్స్ అనే కాన్సెప్ట్ డెఫినేషన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ మనకి ఎమిషన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్లో ఎనర్జీ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 అనే ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ the angular momentum of an electron MER is equal to NH by 2 pi అనే ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రమ్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు N2 మైనస్ N1 ఇంటూ N2 మైనస్ N1 బై 2 అనే ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ఆర్బిట్ Rn ఈజ్ ఈక్వల్ టు 0.529 ఇంటూ N స్క్వేర్ బై Z యాంగ్స్ట్రామ్స్. Z ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్, N ఈజ్ ఈక్వల్ టు ఆర్బిట్. సో దాని ఈక్వేషన్ బేస్ చేసుకొని R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు N1 స్క్వేర్ బై N2 స్క్వేర్ ఇంటూ Z2 బై Z1 అనే ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ ఎనర్జీ ఫార్ములాస్, దీనిలో మనకి ఎర్గ్స్లో, జౌల్స్లో, ఎలక్ట్రాన్ వోల్ట్స్ అండ్ కిలో జౌల్స్ అండ్ లాస్ట్లో ఫార్ములా కిలో క్యాలరీస్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం E1 బై E2 ఈజ్ ఈక్వల్ టు Z1 స్క్వేర్ బై Z స్క్వేర్ ఇంటూ N2 స్క్వేర్ బై N1 స్క్వేర్ అనే ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ E స్క్వేర్ బై R, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ E స్క్వేర్ బై 2R, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు PE ప్లస్ KE. దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు PE వాల్యూ మైనస్ E స్క్వేర్ బై R ప్లస్ KE వాల్యూ E స్క్వేర్ బై 2R. దాని నుంచి టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ E స్క్వేర్ బై 2R, దట్ ఈస్ ఈక్వల్ టు KE అయింది. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ టోటల్ ఎనర్జీ. నెక్స్ట్ వెన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ decrease the total energy. Next, when potential energy increases then total energy increases. Next, velocity formula, Vn is equal to 2.18 into 10 power 8 into Z by N centimeter per second. దీని నుంచి మనకి V1 by V2 is equal to N2 by N1 into Z1 by Z2 అనే ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్, ఇదే బిట్స్ అమ్మ. క్యాలిక్యులేట్ ద రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఆన్సర్, రేడియస్ ఫార్ములా R ఈజ్ ఈక్వల్ టు 0.529 ఇంటూ N స్క్వేర్ బై Z స్క్వేర్. N అంటేనేమో 2, Z అంటేనేమో 1. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ R ఈజ్ ఈక్వల్ టు 2.116 యాంగ్స్ట్రామ్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా, ద రేడియస్ ఆఫ్ ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ అయాన్ ఈజ్ X యాంగ్స్ట్రామ్స్. క్యాలిక్యులేట్ ద రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం ప్లస్ 2 అయాన్. దాని ఫార్ములా R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు N1 స్క్వేర్ బై N2 స్క్వేర్ ఇంటూ Z2 బై Z1. R1 ఈజ్ ఈక్వల్ టు X యాంగ్స్ట్రామ్స్, N1 is equal 4, N2 is equal 3, Z2 is equal 3, Z1 is equal 2. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి X యాంగ్స్ట్రామ్స్ బై R2 is equal to 4 స్క్వేర్ బై 3 స్క్వేర్ ఇంటూ 3 బై 2. దాన్ని సింప్లిఫై చేస్తే 8 బై 3 వస్తుంది. సో దాని నుంచి R2 is equal to 3x బై 8. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎనర్జీ ఫార్ములా En is equal to మైనస్ 13.6 ఇంటూ Z స్క్వేర్ బై N స్క్వేర్. Z ఈజ్ ఈక్వల్ 1, N ఈజ్ ఈక్వల్ 2. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మైనస్ 3.4 ఎలక్ట్రాన్స్ ఫర్ వోల్ట్స్
నెక్స్ట్ calculate the ratio of energy of electron in fourth orbit of helium ion and third orbit of Li plus 2 ion. సో దీంట్లో మనకి E1 by E2 is equal to Z1 square by Z2 square into N1 square by N2 square వస్తుంది. Z1 is equal to Z2 is equal 3, N1 is equal 4, N2 is equal to 3 అయింది. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి E1 by E2 is equal to 16, 4 by 16 into 9 by 9 వస్తుంది. దాని నుంచి E1 by E2 is equal to 1 by 4. నెక్స్ట్ calculate the spectrum lines when electron jumps from 5th orbit to 1st orbit. Then spectrum line formula is equal to N2 minus N1 into N2 minus N1 plus 1 by 2. సో దాని నుంచి మనం సింప్లిఫై చేస్తే 10 spectrum lines form అవుతాయి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద బిట్స్ ఆఫ్ atomic structure topic MSET bits. Thank you.